హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం ధారావాహిక జానపద నవల 19వ భాగం విందాం. పసివాణ్ణి రక్కికి ఇచ్చి జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోయింది సెకటి. రక్కి శరీరము తేలికయింది. పసివాణ్ణి చేతుల మీదనే ఉంచుకొని ముద్దు పెట్టుకున్నది. ఆ వెంటనే కళ్ళు మూసుకుంది రక్కి. రక్కి కన్ను తెరిచేసరికి విదర్భ నగర వీధిలో కాషాయ వస్త్రాలు కట్టిన పురుషుడుగా నిలబడి ఉంది. బాలుణ్ణి చూసుకొని ప్రేమతో ముద్దు పెట్టుకొని భుజాన వేసుకొని నడుస్తూ ఉన్నాడు. అతను నగర వీధుల్లో తిరిగే వాళ్లకు మాత్రం కనిపించడం లేదు. పసివాణ్ణి ఎత్తుకొని వేగంగా నడిచిన రక్కి తిన్నగా అంతఃపురంలోకి అడుగుపెట్టింది. చుట్టూ పరికించి చూసింది. పరిచారకులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. మహారాణి శయ్యా మందిరం దారులు మూసి ఉన్నాయి. రక్కి చుట్టూ చూస్తూ ఉంది. శయ్యా మందిరము తలుపులు వాటికంతట అవే తెరుచుకున్నాయి. అది కూడా పరిచారకులు తెలుసుకోలేకపోయారు. యథాతథంగా ఉన్నాయనే వాళ్ళ నమ్మకం. రక్కి లోపలికి అడుగుపెట్టింది. ఆమె భుజం మీద ఉన్న పసివాడిని, పాన్పు మీద నిశ్చింతగా నిద్రపోతున్న మహారాణి శాంతిమతిని మార్చి మార్చి చూస్తున్నాయి రక్కి కళ్ళు. నెమ్మదిగా అడుగులు వేసి పసివాణ్ణి శాంతిమతి పక్కన పడుకోబెట్టి చెయ్యెత్తి ఆశీర్వదించింది. మహారాణి శాంతిమతి వత్తిగిల్లి పడుకోపోయింది. పసివాడి స్పర్శతో కళ్ళు తెరిచి చూసి త్రుళ్ళిపడింది. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. చుట్టూ చూసింది. కంటికెవరూ కనిపించలేదు. ఆశ్చర్యంతో పాటు ఆనందము, అందులోనే ఆవేశము మిళితమైనాయి. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. బిడ్డలు లేని తనకు సర్వేశ్వరుడే కనికరించి వరప్రసాదంగా ఆ బాలుణ్ణి ప్రసాదించాడు అనుకుంది. తక్షణం లేచి కూర్చొని సర్వేశ్వరునికి ఆత్మ నమస్కారము చేసి పసివాణ్ణి చంకకు తీసుకొని గబగబా ముద్దుల వర్షం కురిపించింది. ఆ వెంటనే దాసీలను పిలిచి జరిగింది చెప్పింది. ఆమె మనస్సులోని సందేహం తీర్చుకునే అభిప్రాయంతో పసివాణ్ణి గురించిన వివరం అడిగింది శాంతిమతి. తమకు తెలియదని జవాబులిచ్చారు దాసీలు. ఈ వార్త వినిన వెంటనే సంతానహీనుడిగా బ్రతుకుతున్న అమృతపాలు మిక్కిలి ఆనందభరితుడు అయినాడు. సర్వేశ్వరుని కరుణా కటాక్షంతో ప్రసన్నమైన ఆ బాలుడికి ప్రసన్నపాల్ అనే నామకరణం జరిపాడు. విదర్భ నగర సింహాసనానికి కర్కాటక వంశ ప్రతిష్టకు వారసుడు ఉదయించిన ఆనందంలో కోటలోనూ నగర వీధుల్లోనూ పరివారము ప్రజలు అనేక తీరుల ఉత్సవాలు జరుపుకున్నారు. సరిగ్గా నామకరణ మహోత్సవం జరగబోయే సమయానికి పరబ్రహ్మ మహర్షి అంతఃపురంలోకి అడుగుపెట్టాడు. పరబ్రహ్మ మహర్షి అంటే మహారాజు అమృతపాల్కి అమితమైన భక్తి. ఆయన అంతఃపుర ప్రవేశం జరపడంతో మిక్కిలి ఆనందించాడు. అప్పటికప్పుడే సకల ఏర్పాట్లు జరిపి సతీ సమేతంగా మహర్షి పాదాలు కడిగి పవిత్రమైన ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు. జరిగింది మహర్షికి విన్నవించబోగా, నాకు సర్వమును తెలుసు. నేను మగధ సామ్రాజ్య సార్వభౌముని ఆశీర్వదించి పోవాలనే వచ్చాను. పొడుగాటి గడ్డం సవరించుకున్నాడు. చిన్నగా నవ్వుతూ పసివాణ్ణి వడిలోకి తీసుకొని పవిత్రమైన మంత్రోదకంతో బాలుని శరీరం శుద్ధి చేశాడు. మహారాజా, ఈ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై సకల విద్యా ప్రవీణుడై నీకు నీ రాజ్యానికి కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెడతాడు. ఈ సందర్భమున నువ్వు ఆచరించాల్సిన విధానం ఒకటుంది ఆగాడు మహర్షి. అదేదో సెలవివ్వండి మహర్షి, అమృతపాల్ అన్నాడు. ఈ బాలునికి ప్రసన్నపాల్ అని చేసిన నామకరణము అద్వితీయంగా ఉంది. ఈ చిరంజీవికి చిన్నప్పటి నుంచి సకల విద్యలు అభ్యసించేటందుకు మీరు తగు శ్రద్ధ వహించండి. నేను కోరినప్పుడు ఈ చిరంజీవిని నాతో పంపిన చిరంజీవిగా ముందు తరాల్లో వర్ధిల్లేటట్లు చేస్తాను అని చెప్పాడు మహర్షి. అమృతపాలు ఆనందభరితుడైనాడు. పరబ్రహ్మ మహర్షి చెప్పినట్లు చేయ నిర్ణయించాడు. సంతానహీనుడిగా చరిత్రలో నిలిచిపోకుండా సర్వేశ్వరుడు సహాయపడ్డాడు. ఈ బాలుని వలన మున్ముందు కర్కాటక వంశ ప్రతిష్టలు వర్ణనాతీతంగా పెరిగే సూచనలు ఉన్నాయి అని మహర్షి ఆశీర్వదించాడు.
రాజదంపతులు అమృతపాళ్ళు శాంతిమతుల ముఖాలు వికసించాయి. దయామయుణ్ణి ప్రేమించి అతనితో తిరుగుచూ ఉండగా స్వర్ణను తన్నుకుపోయిన పక్షి గరుత్మీయుడు ఆమెను ఇంద్రదూత మాయోపాయముచే పట్టుకుపోయిన తర్వాత మాయల ఫకీరు ఆగ్రహానికి గురి అయినాడు. అతగాణ్ణి అక్కడ అనుచరుడుగా ఉండమని శాసించిన ఫకీరు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. తను చేజిక్కించుకోవలసిన స్వర్ణ ఏమైంది? ఎవరు ఆమెను తనకు కాకుండా చేశారు అని లోలోన ప్రశ్నించుకున్నాడు. తీవ్రదశన ఆలోచిస్తున్నాడు. అంతలో తన అనుచరుడుగా నిలిచిన గరుత్మీయుని అనుంగు పుత్రిక వాసంతిక గుర్తుకు వచ్చింది. ఆమెను గరుత్మీయుడు ప్రాణ సమానంగా పెంచుకున్నాడు. ఆమెకు తన వలన ఎటువంటి ఇబ్బంది కానీ ఆపద కానీ సంభవిస్తే తను చూసి సహించలేడు. గరుత్మీయుడు సామాన్య మానవుడిగా పుట్టి లేమిలో బాధపడుతూ జీవితం సాగిస్తున్నాడు. వాసంతిక జన్మించిన 10 గడియలకు గరుత్మీయుని భార్య స్వర్గస్థురాలైంది. తల్లి లేని పిల్ల కావటం చేత పసిదాన్ని కంటికి రెప్పగా చూసుకుంటూ పెంచుకుంటున్నాడు. గరుత్మీయుడు విదర్భ నగరంలో రెక్కల కష్టం చేసి కాలం గడుపుతున్న వీరుడు. మంచి మనస్సుతో తన మూలాన ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండానే పెద్దలను యాచించి బ్రతుకుతున్నాడు. ఆనాడు గరుత్మీయుడు అడవికి పోయి కట్టెలు కొట్టి అంగడిన అమ్ముకునే నిమిత్తము బయలుదేరి వెళుతున్నాడు. విదర్భ నగర సర్వసేనాధిపతి అయిన కుటిలసేను నగరంలో జీవించే సామాన్య కుటుంబీకురాల్ని చెరబట్టి నగర పొలిమేరలో ఆమె శీలాన్ని చెరచటానికి ప్రయత్నిస్తున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ స్త్రీ మాన సంరక్షణ కోసం పెనుగులాడుతూ పెద్దగా అరవసాగింది. ఆమె గోడును కుటిలసేన్ వినిపించుకోలేదు. తన కోరిక తీర్చుకొని వెళ్ళిపోయాడు. అతగాడు చేసిన ఘోరాన్ని కళ్ళారా చూసిన గరుత్మీయుడు తను చేయగలిగిన సహాయం చేయలేక నిశ్చేష్టుడై నిలిచాడు. అవవలసింది అయిపోయింది, ఏడ్చి ఏం లాభం? వెళ్ళు, నీ భర్తకు ఈ సంగతి తెలియదు కనుక మహా ఇల్లాలు అని కనికరిస్తాళ్లే. ఏడ్చి మన రహస్యం వీధిపాలు చేస్తే ఇటు నా పరువు పోతుంది, నీ భర్త నిన్ను విడిచేస్తాడు లేదా చంపేస్తాడు. కళ్ళనీళ్లు తుడుచుకొని ఉత్సాహంతో ఇంటికి వెళ్ళు అన్నాడు కుటిలసేన్. ఆమె ఆగ్రహంతో అతన్ని అసహ్యంగా చూసింది. నెమ్మదిగా అక్కడున్న పొదల చాటునకు వెళ్ళి చీర కట్టుకుంది. అంతలో అవతలగా గుర్రం దగ్గర నిలబడి కుటిలసేన్ను తల తిప్పి చూశాడు. అతన్ని చూసి ఆమె కాండ్రించి ఉమ్మేసింది. నీచుడా, నా బ్రతుకు ఎలాగూ పాడైంది, నిన్ను సుఖంగా బ్రతకనేను. ఇప్పుడే తండ్రి లాంటి మహారాజు అమృతపాల్ గారికి నీ నీచ ప్రవర్తన గురించి చెప్తాను, నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను అంది కఠినంగా. కుటిలసేను వింతగా చూశాడు. విషపూరితంగా నవ్వుతూ ఆమెను సమీపించాడు. నా గురించి నా ప్రభువుకి వినవిస్తావా? నా పరువు వీధికి ఎక్కనిస్తావా? నన్ను సుఖంగా బ్రతకనియవా? అలానే అని వరలో నుంచి కత్తిని దూసి ఆమె గుండెల్లో దిగేశాడు. అక్కడికక్కడే ఆమె విలవిలలాడుతూ క్రిందపడి కొట్టుకుంటోంది. కుటిలసేను గర్వంతో నవ్వి గుర్రం దగ్గరికి నడుస్తున్నాడు. అప్పటి వరకు చెట్టు చాటున ఉన్న గరుత్మీయుడు ఆ దృశ్యం చూసి సహించలేక ఒక్క ఎగురున కుటిలసేను మీదకు ఉరికాడు. ఇద్దరూ తీవ్ర దశన పోరాడుతున్న సమయంలో కుటిలసేన్ చేతిలోని కత్తి జారి క్రింద పడింది. కుటిలసేన్ కూడా కాలు జారి వెల్లికిలా పడ్డాడు. గరుత్మీయుడు అతగాడి గుండెలకు కత్తి గురిపెట్టాడు. అపరిచితుడైన గరుత్మీయుని చేతిలో తనకు చావు తప్పదని తీర్మానించుకున్నాడు కుటిలసేన్. ద్రోహి, నీవు చేసిన దారుణమైన ఘోరానికి నిన్ను తేలికగా చంపకూడదు. నీ కళ్ళ ఎదుట నీ భార్యను చెరపట్టి మానభంగం చేసి నిన్ను దాని ఎదుట ముక్కలు ముక్కలుగా కోస్తాను. నా బారి నుంచి నిన్ను రక్షించగలవాడు 3 లోకాల్లోనూ ఎవ్వరూ లేరు, జాగ్రత్త అని తన కత్తిని వరలో పెట్టుకొని క్రింద పడి ఉన్న కుటిలసేన్ని పైకి లేవనెత్తి విసురుగా అతని వెన్ను మీద తన్నాడు గరుత్మేయుడు. అతడు తన్నిన తన్నుకు ఆ విసురుకు కుటిలసేన్ ఎగిరి గుర్రం మీద పడ్డాడు. గుర్రం ఆగకుండా వాయువేగాన్ని పోటీ చేస్తూ పరిగెత్తింది. గరుత్మీయుడు నిట్టూర్చాడు. జీవనోపాధికి కొట్టి తెచ్చుకున్న కట్టెల మోపును అక్కడే వదిలేశాడు.
క్రిందపడి కొన ఊపిరితో గిలగిలలాడి తన్నుకుంటున్న స్త్రీ నాడి పరీక్ష చేశాడు. ఆమెలో కొన ఊపిరి ఉంది. ఆమెను భుజాన వేసుకుని నగరం వైపు నడుస్తున్నాడు. అతనికి రాజభటులు ఎదురయ్యారు. అతన్ని చుట్టుముట్టారు. ఏమిటని అడిగాడు గరుత్మీయుడు. ద్రోహి, నువ్వు చేసిన పని మహారాజు అమృతపాల్ గారికి తెలిసింది. ఆమె శీలాన్ని చెరిచింది కాకుండా ఆమెను చంపావు. చంపింది కాకుండా నువ్వు నిర్దోషివని రుజువుపరుచుకునేటందుకు శవాన్ని భుజాన వేసుకొని మహా పెద్ద మనిషిగా నమ్మకస్తుడిగా తిరిగి నగరానికి బయలుదేరావు. నిన్ను బంధించి తీసుకురమ్మని రాజాజ్ఞ. శవాన్ని దింపు అని అరిచాడు జట్టు నాయకుడు. గరుత్మీయునికి వళ్ళు మండుకొచ్చింది. నేరం చేసి ఆ నేరాన్ని తన మీదకు నెట్టిన కుటిలసేన్ని గురించి చెప్పాడు భటులకు. భటులు గరుత్మీయుని సంజాయిషి వినిపించుకోలేదు. గరుత్మీయుని భుజాన ఉన్న శవాన్ని నిరంకుశంగా గుంజుకున్నారు. ఒక భటుడు ఆ శవాన్ని గుర్రం మీదకి ఎక్కించి తను ఎక్కాడు. గుర్రం వేగంగా పరిగెత్తింది. మిగిలిన భటులు, జట్టు నాయకుడు ఉమ్మడిగా గరుత్మీయునితో పోరాటానికి దిగారు. గరుత్మీయుడు ఒక్కడు ఎదురొచ్చిన భటులందరికీ ఒకే కత్తితో సమాధానమిస్తున్నాడు. గడియల మీద భటుల సంఖ్య పెరగటంతో విధిలేక వాళ్ళకి లొంగిపోయాడు గరుత్మీయుడు. సేనాపతి కుటిలసేన్ వాదాన్ని ఆధారంగా తీసుకొని మహారాజు అమృతపాలు నిర్దాక్షిణ్యంగా గరుత్మీయుని కారాగారంలో బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ మర్నాటి ఉదయము విచారణ జరపడానికి నిర్ణయించారు. మర్నాటి ఉదయము విచారణ ప్రారంభమైంది. కుటిలసేన్ను సంజాయిషి నమ్మారు. గరుత్మీయుని ప్రతివాదాన్ని నమ్మలేదు. అయినా గరుత్మీయుడు లెక్క చేయలేదు. తను నిర్దోషినని వాదించాడు. కుటిలసేన్ని పరాభవించి హత్య చేసి తీరుతానని శపథం చేశాడు. చట్టాన్ని వ్యతిరేకించి మాట్లాడినందుకు అతనే ఒక స్త్రీ శీలాన్ని చెరిచి తన గుట్టు బయటపడకుండా ఆమెను చంపాడని నమ్మాడు అమృతపాలు. న్యాయ నిర్ణేతల సలహా ప్రకారము అతనికి ఉరిశిక్ష విధించబడింది. మహారాజా, మీరు విధించిన శిక్షను అనుభవించడానికి నేను సంసిద్ధుడనే. కానీ చేసిన ప్రతిజ్ఞ నెరవేరాలి. అప్పుడు మీరు విధించిన శిక్షను అనుభవిస్తాను. ఏమిటా ప్రతిజ్ఞ? మంత్రి ప్రశ్నించాడు. మీ సేనాపతి చెప్పింది మీకు న్యాయమైందిగా తోచింది. నన్ను నిందితుడిగా నిర్ణయించి శిక్ష విధించారు. కానీ నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూసింది మీ సేనాధిపతి చేసిన ఘోరం. అందువలన చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకు తీరుతాను. ఆ తర్వాత మీరు విధించిన శిక్ష నిర్దోషినైనా అనుభవించి తీరుతాను అన్నాడు గరుత్మీయుడు. అతన్ని గర్విష్ఠిగా అర్థం చేసుకుని తెల్లారి సూర్యోదయంతో ఉరిశిక్ష అమలు జరపమని శాసించాడు అమృతపాలు. రాజభటులు గరుత్మీయుణ్ణి బంధించి తీసుకుపోయారు. అతని తల్లి పసిపిల్లను ఎత్తుకు వచ్చి తన కుమారుణ్ణి విడుదల చేయమని నెత్తి నేరు కట్టుకుని ఏడ్చింది. రాజభటులు కానీ మహారాజు అమృతపాల్ కానీ ఆమె మొరను వినిపించుకోలేదు. వృద్ధురాలు పుత్రశోకంతో కుమిలిపోతూ ఇంటికి తిరిగి వెళుతున్నది. ఆ సందర్భంలో వీధుల వెంట తిరుగుతూ ఉన్న ఫకీరు ఆమెకు కనిపించి వృద్ధురాలిని చూసి జాలిపడ్డాడు. ఆమె అంతగా కుమిలిపోవటానికి గల కారణం తెలుపమని అడిగాడు. ఆమె జరిగిందంతా వివరించింది. బాబు, నా కుమారుడు ధైర్యశాలి, మహాబలుడు, అన్నమాటకు కట్టుబడే మనిషి, నిష్కల్మషుడు. అటువంటి వాడిని రాజసభలో నిందించి ఉరిశిక్ష విధించారు. మావాడు మాట ఇస్తే నెరవేర్చి తీరుతాడు అన్నది వృద్ధురాలు. ఈ కూన పుట్టిన 10 గడియలకు తల్లి మరణించిందన్నమాట ఫకీరు అన్నాడు. అవును బాబు, ఇదంటే మా గరుత్మీయుడికి వల్లమాలిన ప్రేమ. దీన్ని విడిచి క్షణం కూడా గడపలేడు. దీనికోసమన్నా తప్పనిసరిగా తప్పించుకు వస్తాడు అని అన్నది. అయితే అవ్వా, నువ్వు దిగులు పడకు. నాకు నీ కొడుకుని చూడాలని ఉంది. అతగాడు వచ్చే వరకు నిన్ను పాపను కన్నబిడ్డలాగా కనిపెట్టుకుని ఉంటాను. నీకు అంగీకారమేనా? ప్రశ్నించాడు ఫకీరు. అవ్వ అతన్ని పరిశీలనగా చూసింది. అతను చిరునవ్వుతో అవ్వను చూసి అంగీకరించమని మళ్ళీ కోరాడు. వృద్ధురాలు తప్పనిసరి అంగీకరించింది. ఫకీరు అక్కడనే ఉంటానని మాట ఇచ్చాడు. అతను మాయల ఫకీరు అని ఆమెకు తెలియదు. మనిషి ముఖ వర్చస్సును బట్టి మంచివాడని నమ్మింది.
ఆ రాత్రి ఫకీరు పెరటిలో పడుకుంటానని చెప్పాడు. వృద్ధురాలు అంగీకరించింది. పెరట్లో పడుకున్న ఫకీరు అర్ధరాత్రి లేచి కూర్చున్నాడు. ఇంత విభూదిని మంత్రించి గుప్పట పట్టుకున్నాడు. రెండో కంటివాడు పసిగట్టకుండా చెరసాల ప్రాంగణం ప్రవేశించి చేతబట్టిన విభూదిని భటుల మీదకు చల్లాడు. ఎక్కడి భటులు అక్కడ మూర్ఛపోయారు. ఫకీరు గరుత్మీయుణ్ణి బంధించి ఉంచిన నిర్ణీత స్థలానికి వెళ్ళాడు. పక్కన నక్కి అతన్ని పరిశీలనగా చూస్తూ అప్పటికప్పుడే తను ఒక భటుడిగా మారిపోయాడు. గరుత్మీయుణ్ణి కలుసుకున్నాడు. ఎక్కడి భటులు అక్కడ నిద్రపోతున్నారు, చేతనైతే తప్పించుకొని పారిపో అన్నాడు. గరుత్మీయుని ముఖం వికసించింది. ఎదురుగా నిలబడిన భటుని చూశాడు. నువ్వు నాకు సాయపడాలని వచ్చావా అన్నాడు. కాదు, నేను కుటిలసేన్ కుడిభుజాన్ని. నువ్వు తప్పించుకొని బయటపడితే నా కత్తితో నీ గుండె చీల్చాలని వచ్చాను అన్నాడు భటుడిగా ఉన్న ఫకీరు. గరుత్మీయుడు అతన్ని ఎగాదిగా చూస్తున్నాడు. నన్ను గెలవలేవా? భటుడి రూపంలో ఉన్న ఫకీరు ప్రశ్నించాడు. తలుపు తెరు, గరుత్మీయుడు అన్నాడు. మహాబలశాలివిగా తెరుచుకోలేవు, ఫకీరు అన్నాడు. చూస్తావా నా బలపరాక్రమాలని అని తన చేతి మీద ఉండలు తిరిగిన కండల్ని ఒకసారి చూసుకొని 10 అడుగులు వెనక్కి వెళ్ళి గట్టి ఇనప కడ్డీలతో కొండరాతి కట్టడంతో అమర్చబడి ఉన్న తలుపును విసురుగా తన్నాడు. తలుపు ఊడి అవతల పడింది. గరుత్మీయుడు వెలుపలకు వచ్చాడు. చూస్తావా నా కత్తి విసురు అని అడిగాడు. చూస్తాను అంటూ వేరొక కత్తిని గరుత్మీయుడి మీదకు విసిరాడు ఫకీరు. ఇద్దరూ హుటాహుటీగా ఎదుర్కొని పోరాటానికి ఉపక్రమించారు. ఎన్ని పద్ధతులు అవలంబించినా గరుత్మీయునిదే పైచేయిగా తోచింది ఫకీరుకి. కేవలము అతని బలపరాక్రమాలని పరీక్షించాలన్నదే అతని ప్రయత్నం. మాయలతోనూ మంత్రాలతోనూ గరుత్మీయుణ్ణి ఓడించేందుకు మాత్రం ప్రయత్నించలేదు. కేవలము బలపరాక్రమాలనే పరీక్షించిన ఫకీరు అతడు తనకంటే బలవంతుడని నిర్ణయించుకున్నాడు. తనకు తనే క్రిందపడి అతన్ని శరణు వేడాడు. గరుత్మీయుడు అక్కడి నుంచి పరిగెత్తాడు. ఆ వెనకనే భటుడిగా నిలబడిన ఫకీరు అంతర్ధానమైనాడు. తమ గృహంలో కుటిలసేను అతని భార్య చెంచల ప్రణయ సామ్రాజ్యంలో కేరింతలు కొడుతున్నారు. అదే సమయంలో గరుత్మీయుడు వాళ్ళ ఎదుట నిలబడి పెద్ద పెట్టున నవ్వాడు. చెంచల కుటిలసేన్లు త్రుళ్ళిపడి అతన్ని చూశారు. కుటిలసేన్కు మతిపోయినట్లయింది. ఏమాత్రం తప్పించుకునేందుకు వీలు లేకుండా బంధించబడి ఉంచిన గరుత్మీయుడు ఎలా తప్పించుకున్నాడు అన్న ప్రశ్న అతని మెదడులో తిరుగుతోంది. సమాధానం లేదు. అతను చేసిన శపథము చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. చివాళ్ళ లేచి వరలో నుంచి కత్తిని దూశాడు. గరుత్మీయుడి మీద కలియపడ్డాడు. ఇద్దరూ తీవ్ర దశన పోరాడుతున్నారు. విషయం బోధపడక ఆ ఇరువురిని ఆతృతగా మార్చి చూస్తోంది చెంచల. అవసరాన్ని బట్టి భటుల కోసము కుటిలసేను అప్పుడప్పుడు వెర్రిగా అరుస్తున్నాడు. అతని అరుపులు గాలిలో కలిసిపోతున్నాయి. కానీ ఏ ఒక్క భటుడు అతనికి సహాయపడేటందుకు మాత్రం రాలేదు. గరుత్మీయుడు అతనితో పోరాడుతూనే అతని భార్య చెంచలను చేజిక్కించుకున్నాడు. అతనితో పోరాడుతూనే మిద్దె చివరనున్న 2 అడుగుల ఎత్తు కలిగిన గోడ మీద నుంచి చెంచలతో సహా వీధిలో సిద్ధంగా ఉన్న గుర్రం మీదకు దూకాడు. గుర్రం పరిగెత్తుతోంది. గరుత్మీయుడు గట్టిగా పట్టి ఉంచిన చెంచల పెనుగులాడుతోంది. గరుత్మీయుడు విడవటం లేదు. గుర్రం వేగాన్ని లెక్క చేయకుండా పరిగెత్తుతోంది. కుటిలసేన్లో ఆందోళన బయలుదేరింది. తను ఒక స్త్రీ పట్ల చేసిన ద్రోహానికి బదులుగా గరుత్మీయుడు అన్నంత పని చేస్తాడన్న అదురు ఎక్కువైంది. అతను చేసిన శపథము చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఏమైనా జాగు చేయకూడదనుకున్నాడు. తన భార్య శీలాన్ని రక్షించే నిమిత్తము తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదనుకున్నాడు. మరో గుర్రం మీద గరుత్మీయుణ్ణి వెంటాడుతున్నాడు. గరుత్మీయుడి గుర్రము సరిగ్గా కుటిలసేను ఆ యువతిని చిరిచి చంపిన స్థలాన్ని చేరుకుంది. అతను గుర్రం మీద నుంచి దిగాడు. చంచల రెక్కబట్టుకుని తన వైపు గుంజాడు. చంచల తప్పించుకోవాలని తీవ్ర దశన పెనుగులాడుతోంది. అదే సమయంలో కుటిలసేను అక్కడికి చేరాడు. గరుత్మీయుడి మీదకు ఉరికాడు.
చెంచలను గట్టిగా పట్టుకునే కుటిలసేన్తో పోరాడి చిటికల మీద అతన్ని ఓడించాడు. అతన్ని నిర్దాక్షిణ్యంగా అక్కడున్న చెట్టుకు విరిచి కట్టాడు. చెంచలను గట్టిగా పట్టి కుటిలసేన్ ముందుకి లాగాడు. కుటిలసేన్, నాలో రేగిన పగ ఎంతవరకు వస్తుందో ఊహించావా? నీ కళ్ళ ఎదుటే నీ భార్యను వివస్త్రం చేసి అనుభవిస్తాను. అనంతరము ఆమెను నిన్ను ఉమ్మడిగా యమలోకానికి సాగనంపుతాను అన్నాడు. నువ్వు మనిషివా పశువ్వా? చెంచల రొప్పుతూ ఆవేశంతో అడిగింది. మంచి మనసు గలవారి పట్ల మంచివాణ్ణి. నీ భర్త వంటి కామ పశువుల పట్ల పశువును చిన్నగా నవ్వాడు. నువ్వనేదేమిటి? చెంచల అడిగింది. కుటిలసేన్ దురాగతాన్ని ఒకసారి చెంచలకు తెలియపరిచాడు. ఆయన చేసిన పాపాన్ని నేను అనుభవించాలనే నీ సిద్ధాంతం నీకేమైనా బాగుందా? చెంచల అడిగింది. నువ్వన్నది నిజమే, కాదన్ను. నువ్వా చండాలునికి భార్యవి, అతడి పాపపుణ్యాల్లో భాగం పంచుకునే అర్ధాంగివి. ఇప్పుడు నీ శీలాన్ని చెరచటం నీ మీద కక్ష ఉండి కాదు, నీ అందచందాల్ని భ్రమించి కాదు. కనీసం నేను నిన్ను ఎరగనైనా ఎరుగను. నీ భర్త ఒక వనిత శీలాన్ని అపహరించాడు. ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపాడు. అది నేను ప్రత్యక్షంగా చూశాను. అదే పని ఇప్పుడు నేను చేయబోతున్నాను. కారణం తెలుసా? ప్రశ్నార్థకంగా చూశాడు. నీ భర్త చేసింది ఘోరం. ఆ ఘోరానికి నేను కారకుడునని, నేరం చేసింది నేనని నిండు సభలో నాకు శిక్ష వేయించాడు. అదేంటో తెలుసునా? మరణదండన. అందుకే ఇప్పుడు మీ దంపతుల పట్ల పశుత్వంగా ప్రవర్తిస్తున్నాను. ఒక యువతి మానాన్ని దోచుకొని ఆమెను చంపిన నేరానికి నీకు బాణభంగం చేసి నిన్ను చంపడం, నాకు నిష్కారణంగా మరణశిక్ష వేయించిన కారణంగా నీ భర్తను యమపురికి పంపటం, ఈ రెండు ఇప్పుడు నేను చేస్తున్న పనులు అన్నాడు గరుత్మేయుడు. చెంచల కాళ్ళవేళ పడింది. గరుత్మేయుడు కనికరించేటందుకు నిర్దాక్షిణ్యంగా నిరాకరించాడు. తెల్లవారేసరికి నా పగ తీర్చుకొని ప్రభువులు విధించిన శిక్షను అనుభవించే బాధ్యత నా మీద ఉంది అన్నాడు. కుటిలసేను చేసేది లేక తల వంచుకున్నాడు. గరుత్మేయుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా పరాభవించాడు. చెంచల నోటికి వచ్చినట్లు తూలనాడనారంభించింది. అందుకు సహించలేక అక్కడున్న ఖడ్గం అందుకొని ఆమెను పొడవబోయాడు గరుత్మేయుడు. అదే సమయంలో ఆమె అంతర్ధానమైంది. ఈ దృశ్యం చూసి గరుత్మేయుడితో పాటు కుటిలసేన్ కూడా ఆశ్చర్యపడ్డాడు. ఆ మరుక్షణము గరుత్మేయుడు చూస్తూ ఉండగానే చెట్టుకు బంధించబడి ఉన్న కుటిలసేన్ కూడా మాయమయ్యాడు. గరుత్మేయుడిలో వచ్చిన ఆశ్చర్యము వర్ణనాతీతమైనది. తన పగ తీరింది. ఇక రాజాజ్ఞ పాటించాలి, తను రాజు విధించిన శిక్షను అనుభవించాలి అనుకొని 2 అడుగులు వేసి ఆగిపోయాడు. తను ప్రాణంగా చూసుకుంటున్న చిన్నారి కుమార్తెను చూసి వెళ్లాలనిపించింది. వెనక్కి తిరిగి తన ఇంటికి పరిగెత్తాడు. గరుత్మేయుడు ఇల్లు చేరేసరికి అతడి తల్లి నెత్తి నోరు మోదుకొని ఏడుస్తున్నది. కారణం అతడికి బోధపడలేదు. తన కూతురు కనిపించలేదు. తల్లిని వివరం చెప్పమని వేడుకున్నాడు. ఏం చెప్పను నాయనా, ఇక్కడే కూర్చోబెట్టి నేను నీళ్లు తెచ్చేటందుకు వెళ్ళాను. తీరా వెళ్ళి వచ్చేసరికి అమ్మాయి లేదు, మన ఇంట్లో నమ్మకంగా ఉంటున్న ఫకీరయ్య లేడు. వాడే దీన్ని ఎత్తుకుపోయి ఉంటాడురా నాయనా అని ఏడుపు మొదలుపెట్టింది అవ్వ. గరుత్మేయుడు మండిపడ్డాడు. తనకు ద్రోహం చేసినా, తను చూస్తుండగానే ఎవరికైనా ద్రోహం జరిగినా ఆ చేసిన వాళ్ళు బ్రతికి బయటపడటం దుర్లభం అన్నాడు. అతని శరీరము ఆవేశంతో పొంగింది. మొహము ఎర్రగా జేగురు సుద్దలాగా మారింది. ఫకీరు ఎక్కడ ఉన్నా చంపి తీరతానని మరో ప్రతిజ్ఞ చేశాడు. తన కుమార్తె అమ్మలను తన తల్లికి అప్పగించగాని తను ప్రభు శాసనం అమలు జరపనీనని అన్నాడు. ఆ ప్రయత్నం మీద బయలుదేరాడు. అడుగు వేయబోయి ఆగాడు. అతని దృష్టి అవతల మూలగా పడి ఉన్న రుద్రాక్షమాల మీద పడింది. అది ఆ ఫకీర్దని అనుమానించాడు. 2 అడుగులు అటువేసి రుద్రాక్షమాలను అందుకున్నాడు. ఆ మరుక్షణంలో అవ్వ చూస్తూ ఉండగానే రుద్రాక్షమాలతో సహా అంతర్ధానమయ్యాడు. అక్కడ అంతర్ధానమైన గరుత్మేయుడు కన్ను తెరిచేసరికి ఫకీరు కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు. ఫకీరు పెద్ద పెట్టున నవ్వుతూ
అతగాణ్ణి జుట్టు పట్టి లేవదీశాడు. విషపూరితంగా నవ్వుతూ మొహంలో మొహం పెట్టాడు. ఏరా సాహసి, నీ అమ్ముల్ని రక్షించి తీసుకువెళ్తానన్నావు కదా. నీ కూతురు అమ్ములను ఎత్తుకుపోయిన ఫకీర్ ఎవరో కాదు, నేనే. నన్ను గెలిచి తీసుకుపోరా ధైర్యం ఉంటే అన్నాడు ఫకీరు. నువ్వా? ఇప్పుడే నిన్ను అంతం చేస్తాను, పళ్ళు కొరుకుతూ ఫకీరు మీదకు ఉరకబోయాడు. ఆగురా ఆగు, గర్వంతో అన్నాడు. నాకు కీడు చేయ తలపెట్టిన వాళ్ళెవరైనా బ్రతికి బట్టకట్టలేరు. నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతేరా అదమా అన్నాడు ఫకీరు. అదీ చూస్తాను అని ఫకీరు మీదకు ఎగరబోయాడు గరుత్మీయుడు. ఫకీరు పెద్ద పెట్టున నవ్వాడు. మంత్రపు ఎముకను అతను చుట్టూ తిప్పాడు. ఆ మరుగడియలో గరుత్మీయుడు కదిలే స్థితి లేకుండా బంధించబడి ఉన్నాడు. నీ కూతుర్ని చూపిస్తానుండరా అంటూ మంత్రపు ఎముక గట్టిగా విదిలించాడు ఫకీరు. ఆ వింత ఆకారము కక్కటిల్లి ఏడుస్తున్న పసికందును చేతుల మీదకు ఎత్తుకువచ్చి నిలబడ్డాడు. నీ కూతురు ఎప్పటికైనా సురక్షితంగా నిన్ను చేరాలంటే ఏం చేయాలి? ఫకీరు మాటకు అడ్డు తగులుతూ అన్నాడు గరుత్మీయుడు. పసివాళ్ల రక్తంతో తర్పణం చేయాలి. అందు నిమిత్తము పసివాళ్లను 101 మందిని పట్టి తీసుకురావాలి. ప్రథమ ప్రయత్నం నీతోనే ప్రారంభమైంది. ఈ సంధ్యా సమయంలో నీ అనుంగు బిడ్డ కంఠాన్ని నరికి ఆ లేత రక్తంతో ఆగి ఫక్కున నవ్వాడు. గరుత్మీయుడు ఎంత బలవంతుడైనా ఫకీరు మాయాజాలంకి లొంగిపోయాడు. 10 గడియలు కొయ్యబారిపోయి కళ్ళప్పగించి చూస్తున్నాడు. నువ్వు మహాబల సంపన్నుడివని, యుక్తులు కుయుక్తులు తెలిసినవాడివని ప్రత్యక్షంగా చూశాను, నమ్మాను. నువ్వు నా బానిసగా ఉండి నా చెప్పు చేతల్లో ఉంటే నిన్ను నీ బిడ్డను కనికరిస్తాను. నీతో నాకున్న అవసరాల్ని తీర్చుకొని తగిన బహుమానం కూడా ఇచ్చి నీ బిడ్డతో పాటు నిన్ను సగౌరవంగా సాగనంపుతాను. అంగీకరిస్తే చెప్పు, బానిసగా స్వీకరిస్తాను. లేదా నీ బిడ్డ రక్త తర్పణం చేయటం, నీ తల్లి వృద్ధురాల్ని తీసుకువచ్చి ముక్కలు ముక్కలుగా నరకటం, నిన్నిక్కడ శాశ్వతంగా ఉంచి రౌరవాది మహానరకంలో ముంచి తేల్చడం. ఈ రెండింటిలో దేనికి అంగీకరిస్తావు చెప్పు గట్టిగా అరిచాడు. గరుత్మీయుడు కొయ్యబారిపోయి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఏమంటావ్? ఫకీరు పొడుగాటి గడ్డాన్ని సవరించుకుంటూ ప్రశ్నించాడు. నీ చెప్పు చేతుల్లో ఉంటే నా కుమార్తెను సురక్షితంగా ఉంచుతావు కదా. అది ముందే చెప్పాను. అంగీకరిస్తున్నాను, ఫకీరు అనిన వెంటనే అన్నాడు గరుత్మీయుడు. సహబాష్ అంటూ పెద్దగా నవ్వి గరుత్మీయుని భుజం తట్టాడు. అనంతరము మంత్రపు ఎముక ఆధారంగా గరుత్మీయుణ్ణి పెద్ద ఆకారంతో పక్షిగా మార్చాడు. ఏదో యంత్రాన్ని మంత్రశక్తితో తయారు చేసి పక్షిగా మారిన గరుత్మీయుని రెక్క కింద ఎవరూ పసికట్టిన విధంగా ఉంచాడు. ఆ యంత్రము తన శరీరంలో ఎక్కడుందో గరుత్మీయునికే తెలియదు. అటు మీదట గరుత్మీయుడు ఉండేందుకు గుహలోనే ప్రత్యేక వసతి ఏర్పాటు చేశాడు. గురు, నా బిడ్డను నేను చూడాలనిపించినప్పుడల్లా చూపించాలి అన్నాడు యాచనగా. తప్పనిసరిగా చిన్నగా నవ్వాడు. ఇంతవరకు కంటికి రెప్పగా కాపాడుకుంటున్న నీ కూతురు తిరిగి నీకు స్వాధీనమయ్యే వరకు నా కూతురిగా అభిమానించగలను తిరిగి అన్నాడు ఫకీరు. నా కుమార్తె, నా చిన్నారి వాసంతి సురక్షితంగా ఉండటమే నాకు కావాల్సింది. అందుకోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను అన్నాడు గరుత్మీయుడు. అందుకే కదా నిర్దాక్షిణ్యంగా వశపరుచుకున్నది. నేను చెప్పిన ప్రతి పని చేస్తూ ప్రతి అమావాస్య నాటి ఉదయాన్న ఒక శిశువుని అపహరించి తేవాలి. ఇది నీ పని అన్నాడు ఫకీరు. తల పంకించాడు గరుత్మీయుడు. విజయగర్వంతో ఫకీరు మీసాన్ని, బాగా పెరిగిన గడ్డాన్ని సవరించుకుంటూ గతం అంతటినీ వెనక్కి తిరిగి చూసుకున్నాడు. తను గరుత్మీయునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అతని చేత అవసరాలు తీర్చుకోవాలి. అయితే గరుత్మీయునిచే తన్నుకు రాబడే సందర్భంలో మాయపన్ని స్వర్ణను తీసుకువెళ్ళిందెవరు? ఆమె ఎక్కడున్నది? ఆమెను తీసుకువెళ్ళిన వాని శక్తి ఎటువంటిది? ఆలోచించుకుంటూ వెళ్ళాడు. ఫకీరు దుర్భిణి యంత్రం ముందు నిలబడి గర్వంగా నవ్వాడు. దుర్భిణి, గరుత్మీయుడు పట్టి తీసుకువస్తున్న స్వర్ణ ఏమైంది? ఎక్కడ ఉంది? ఆమెను మాకు దూరం చేసిన వాడి శక్తి సామర్థ్యాలు ఏమిటి? గబగబా ప్రశ్నించాడు ఫకీరు. అమృత కలశం 19వ భాగం సమాప్తం.
రేపు కథలో 20వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.